షీఈ్ ఆల్ రైట్. మీరు లోపలికి వెళ్ళదు. డాక్టర్, ఈజ్ ఇట్ కాంప్లికేటెడ్? డాక్టర్, ఆమెను చెకప్ చేశాను. బ్లడ్ టెస్టే కాక అన్ని టెస్టులు చేయించండి. ఎక్స్రే కూడా తీయించండి. ఆమెను బెడ్ మీద నుంచి కదలనిద్దు. నా అనుమానాలు నాకున్నాయి. డాక్టర్, ఎక్స్రే అన్ని టెస్టులు వచ్చిన తర్వాత కానీ మనం ఏం చెప్పలేం. ముందు ఆ రిపోర్ట్స్ మాత్రం వెంటనే తెప్పించండి. అవసరం అనుకుంటే నేను ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ఉంటాను. బాబాయ్, లక్ష్మి. లక్ష్మికి ఏమైంది బాబాయ్? సారీ శేఖర్, ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్. లక్ష్మి గర్భవతి కాదు. బాబాయ్, లక్ష్మి గర్భవతి కాదా? మీరు చెప్పేది నిజమేనా? అవును శేఖర్, ఆమె గర్భకోశంలో పెరుగుతున్నది ట్యూమర్. అది కూడా ఒక రకమైన క్యాన్సర్. మీ రిపోర్ట్లన్నీ కరెక్టేనా? మీ డయాగ్నోసిస్ కరెక్టేనా? రిపోర్టు కరెక్టే, డయాగ్నోసిస్ కరెక్టే. బాబాయ్, అయితే వెంటనే ఆపరేషన్ చేస్తే? ఆపరేషన్ చేసినా చేయకపోయినా లక్ష్మి ఎంతో కాలం బతకదు. ధైర్యపడకు శేఖర్, ఎంతో గుండె నిబ్రంతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి. ఈ పరిస్థితిని ఎదుర్కొంటే నా దగ్గర ఇంకా గుండె నిబ్రం ఎక్కడ ఉంటుంది బాబాయ్? తను తల్లి కాబోతున్న ఆనందంలో తల్లని వెళ్ళిపోతుంది. లక్ష్మికి నేను ఏ సమాధానం చెప్పను. నా ముఖం ఎలా చూపించరు బాబాయ్? నా ముఖం ఎలా చూపించరు బాబాయ్? ఈ నిజం మాత్రం మన మధ్యనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మి తెలియడానికి వీలేదు. తెలిస్తే గుండెపల్లి చచ్చిపోతుంది. నేను భరించలేను బాబాయ్, నేను భరించలేను. ఇది మనకు అడుగడుగున అగ్ని పరీక్ష అవుతుంది. నువ్వు చెప్పేది నిజమే బాబాయ్. ఈ మిగిలిన ఆఖరి రోజుల్లో లక్ష్మి మనశ్శాంతి కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.